హాయ్ అండి. నేను మీ ధనలక్ష్మి. మరి మనం అమరావతి గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాము. నాకు చాలా, చాలా హ్యాపీ అనిపించిందండి. ఆల్మోస్ట్ ఒక 6 మంత్స్ నుంచి కంప్లీట్‌గా అమరావతి లొకేషన్స్‌లో ఉండి, అక్కడ ఏం జరుగుతుంది, డెవలప్‌మెంట్స్ ఎలా జరుగుతున్నాయి అనేది అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే మనం ఇచ్చే సలహా నేను దాదాపు 20 ఇయర్స్ నుంచి రియల్ ఎస్టేట్ ఫీల్డ్‌లో ఉన్నాను. మనం ఇచ్చే సలహా వాళ్ళకి ప్లస్ అవ్వాలి. వాళ్ళు గుర్తు చేసుకునేటట్టు ఉండాలి. ఎందుకంటే జీవిత కాలంలో ఒక పర్సన్ ఒక 3, 4 టైమ్స్ మాత్రం ఇన్వెస్ట్ చేయగలుగుతాడు మిడిల్ క్లాస్ పర్సను. మరి ఆ ఇన్వెస్ట్ చేసేది కరెక్ట్ చోట ఇన్వెస్ట్ చేయగలిగితే అది కంప్లీట్‌గా వాళ్ళ లైఫ్ స్టైల్‌నే చేంజ్ చేస్తది ఫైనాన్షియల్‌గా. ఒక స్టేటస్ బిల్డ్ అవుతుంది. కాబట్టి ఒకసారి కరెక్ట్‌గా క్లియర్ ఇన్ఫర్మేషన్ తీసుకుందాము అనేది ఇంటెన్షన్ తోటి వెళ్ళానండి. చాలా చాలా బాగా అనిపించింది. నేను చూసిన విజయవాడకి, ఇప్పుడు విజయవాడకి అసలు సంబంధమే లేదండి. ఎందుకంటే విజయవాడ అటు గుంటూరు వరకు అంటే ఆల్మోస్ట్ మంగళగిరి, కాజా లొకేషన్ వరకి కూడా ఫుల్ ప్యాక్ అయింది. నాకసలు ఫస్ట్ వెళ్తే ఆశ్చర్యం వేసింది. మేము ఇంతకుముందు 6, 7 ఇయర్స్ బ్యాక్ వెళ్ళినప్పుడు అంత లేదు. అంత ప్యాక్ అయ్యి లేదు. కానీ ఈ లాస్ట్ కంటిన్యూగా ఫ్లోటింగ్ అయితే నడుస్తూనే ఉంది. కన్‌స్ట్రక్షన్స్ అవుతూనే ఉన్నాయి. కొనేవాళ్ళు కొంటూనే ఉన్నారు. దాంతో పాటు ఇప్పుడు లేటెస్ట్‌గా మనకి వచ్చిన అప్డేట్స్‌లో గవర్నమెంట్ తరపు నుంచెల్లి అసలు రోడ్స్ కానివ్వండి, డెవలప్‌మెంట్స్ కానివ్వండి, అంటే ఫ్యూచరిస్టిక్‌గా ఫ్యూచర్ జనరేషన్స్‌ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ఏం అవసరము, టెక్నాలజీ కానీ, ఎడ్యుకేషన్ కానీ, టెక్నాలజీ పరంగా కానీ వాళ్ళకి ఏం అవసరము ఇప్పుడు మనం ఏం బిల్డ్ చేస్తే ఎందుకంటే దూరదృష్టి ఉన్నవాళ్ళండి ఒక 10 ఇయర్స్ బిఫోర్ గెస్ చేస్తారు. ఏం మార్పులు రాబోతున్నాయి, మనము ఎట్లా దీన్ని ఎదుర్కోగలుగుతాము, లేకపోతే సస్టైన్ అవ్వగలుగుతాము అనే దాని మీద చాలా తక్కువ మందికి ఉంటుందండి ఆ దూరదృష్టి. ఇప్పుడు ప్రజెంట్ గురించి ఆలోచన చేసి రోజు గడిచేసిందా, అయిపోయిందా పని అన్నట్టుగానే ఆలోచిస్తుంటారు. కానీ ఇప్పుడున్న గవర్నమెంట్లో దూరదృష్టి ఆలోచన చేసి ఫస్ట్ కాలేజీలు, దానికి స్కిల్ యూనివర్సిటీసు, దానికి క్వాంటమ్ వాల్యూస్ ఇన్‌స్టలేషన్స్, దానికి తగ్గ ఐకానిక్ మనకు టవర్స్ కానివ్వండి, అక్కడ ఉన్న ప్రతి ఒక్క గవర్నమెంట్ సంబంధించిన అటు లీగల్‌గా కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకంటూ ఒక ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని బిల్డ్ చేస్తున్నారు. చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఒక చోటనే కంప్లీట్‌గా అన్ని బ్యాంక్స్ ఎందుకంటే ఇవాళ మనం ఏ వ్యాపారం చేయాలన్నా, ఎక్కడ ముందుకెళ్ళాలన్నా కూడా బ్యాంకింగ్ సెక్టార్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట మనిషి గ్రో అవ్వడానికి. ఎందుకంటే ఇవాళ ఎంత పెద్ద స్థాయిలో బిజినెస్ చేస్తున్నా అంత పెద్ద స్థాయిలో అప్పులు ఇచ్చేవాళ్ళు కూడా ఉండాలి. కాబట్టి అక్కడ బ్యాంకింగ్ సెక్టార్ని కూడా భలే డెవలప్ అన్నీ ఒక్కచోట ఇన్‌స్టలేషన్ చేసి కన్‌స్ట్రక్షన్ వర్క్‌లు స్టార్ట్ అవుతున్నాయి. చాలా అంటే ఫ్యూచర్‌కి ఈ గ్రోత్ అనేది చాలా ఇంపార్టెంటు. అయితే ఇంకా కూడా జనాలలో ఒక కన్‌ఫ్యూజన్ అనేది క్రియేట్ అవుతుందండి. కన్‌ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు. ఒక డెసిషన్ మేకింగ్ తీసుకోవడానికి ఆప్షన్ లేకుండా వెయిట్ అండ్ సీ, వెయిట్ చేద్దాం, వెయిట్ చేద్దాం, వెయిట్ చేద్దాం. ఎంక్వైరీ చేస్తున్నారు, చూస్తున్నారు. అందులో ఒక 20% డెసిషన్ తీసుకుంటున్నారు. సేల్స్ నడుస్తూనే ఉన్నాయి గ్రౌండ్ లెవెల్‌లో. కానీ 80% పీపుల్ వెయిట్ చేస్తున్నారు. దేని గురించి వెయిట్ చేస్తున్నారు? మరి నెక్స్ట్ గవర్నమెంటు, ఏ గవర్నమెంట్ వస్తుంది, ఎట్లా నడుస్తుంది అనే ఒక ఆలోచన ప్రతి ఒక్కరిలోనూ ఒక క్యూరియాసిటీ అంటే ఏం జరుగుతుంది అనే దాంట్లో ఉందండి. ఎప్పుడైనా సరే అండి గవర్నమెంట్ బాధ్యత ఏంటి? రోడ్సు, కనెక్టివిటీస్ మెయిన్ ఇంపార్టెంట్. దానికి తగ్గట్టుగా కంపెనీసు, మనం ఎన్ని కంపెనీస్ వేల కోట్ల రూపాయలు గూగుల్ వచ్చింది కదండి, ఎంత డబ్బు ఇన్వెస్ట్ చేసింది, ఎన్ని వేల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి. మరి వాళ్ళు కూడా ఫ్యూచర్ని ఏ గవర్నమెంట్ వస్తుంది, ఎట్లా ఉంటుంది, ఏంటి అన్నీ ప్రెడిక్ట్ చేసి అన్ని క్లారిటీలు తీసుకునే కదా వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు. మరి అన్ని కంపెనీలు ఎంఓయూలు అయిపోయినాయి, భూమి పూజలకు వచ్చినాయి, వర్కులు స్టార్ట్ అయినాయి. మరి వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు, మరి మనం ఇన్వెస్ట్ చేస్తున్నామా? ఎందుకంటే లైఫ్లో అండి ఒక గ్రోత్ మనం హైదరాబాద్లో చూసాము, గచ్చిబౌలి ఏరియాలలో ఆ టైంలో అక్కడ ఏముంది అనేసి అన్నారండి. ఏముంది ఒట్టి ఇప్పుడు కూడా నాకు నిన్న కూడా నేను ఆ రూట్లో నుంచి వెళ్తుంటే ఒక పక్కన రాళ్ళ గుట్టలు, కొండలు, ఒక పక్కన అసలు విపరీతమైన 40 ఫ్లోర్లు 50 ఫ్లోర్ల కన్‌స్ట్రక్షన్స్ అండ్ హై రైజ్ అపార్ట్మెంట్స్ చూస్తే అసలు వండర్ అయిపోయినాం మేమే.
ఇన్ని సంవత్సరాల రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో ఉంటూ దీన్ని అబ్జర్వ్ చేస్తూ మేమే వండర్ అయిపోయినాం. మరి అట్లాంటిది అక్కడ రోడ్ వర్క్ స్టార్ట్ అయింది, గవర్నమెంట్ బిల్డింగ్స్ వర్క్ కొన్ని కంప్లీట్ అయినాయి, కొన్ని స్టార్ట్ అయినాయి. అట్లనే క్వాంటమ్ వ్యాలీ ఇన్స్టలేషన్కి వస్తుంది. మరి అట్లనే ఎన్ని కంపెనీస్ వస్తున్నాయి. మరి ఆల్రెడీ స్కిల్ యూనివర్సిటీ స్టార్ట్ అయినాయి. అంటే గ్రౌండ్లో ఎంత వర్క్ నడుస్తుందండి ఒక్కసారి గమనించండి. గ్రౌండ్లో ఇంత వర్క్ నడిచి ఇవన్నీ ఒక కొలికి 2-3 సంవత్సరాలలో తీసుకురాగలిగితే మీన్స్ ఆల్మోస్ట్ మీకు 50-60% వర్క్ అయ్యింది. ఎందుకంటే కనపడనిదే ఎక్కువ. గవర్నమెంట్ వర్క్స్ ఏదైనా కూడా డెసిషన్స్ తీసుకొని పేపర్ వర్క్ కంప్లీట్ అయ్యి ఆ వర్క్ వచ్చేసి మనకు కార్యరూపంలో కనపడడానికే 50% టైం తినేస్తారు. మరి దాని తర్వాత ఒక్కసారి స్ట్రక్చర్స్ స్టార్ట్ అయినాయి అంటే అది కంటిన్యూ గ్రోత్ కిందకి డెవలప్మెంట్కి వెళ్తూనే ఉంటుంది. ఇది అన్లిమిటెడ్ అండి, ఇది అన్లిమిటెడ్ ఎవర్ గ్రీన్. ఆ గ్రోత్ అనేది కంటిన్యూ. హైదరాబాద్ ఎట్లయితే కంటిన్యూగా కొన్ని వందల సంవత్సరాల నుంచి గ్రోత్ అవుతూ ఇవాళ ఇంత పెద్ద ఒక సిటీ కింద డెవలప్ అయిందో సేమ్ అట్లనే అమరావతి కూడా అది ఎవర్ గ్రీన్ ప్రాసెస్, పెరుగుతూనే ఉంటారు. ఎందుకంటే పర్సన్స్ ఎప్పుడు అండి పర్టికులర్ వీళ్ళే వస్తే ఏమవుతుందో వాళ్ళు వస్తే ఏమవుతుందో అని కాకోకుండా ఒక ఇనిషియేటివ్, ఒక మైండ్ సెట్ పబ్లిక్ అర్థమైనాక అరే మన పిల్లలకి ఫ్యూచర్ కావాలి, ఈ గ్రోత్ కావాలి, వాళ్ళు ఇక్కడ ఉండాలి, వాళ్ళు ఇక్కడ చదువుకోవాలి, ఇక్కడ మంచి మంచి ఐటీలు క్వాంటమ్ ఇట్లాంటి వాటిల్లో జాబ్స్ చేయాలి, మనకు జాబ్స్ వస్తాయి, ఒక సెక్యూరిటీ అనేది ఒక మంచి థాట్లోకి వచ్చింది అంటే ఒక లాస్ట్ 5 yearsలో పెట్టిన వాళ్ళు లాస్ అయ్యమన్నారండి. కాదు, ఇప్పుడు రికవర్ అయిపోయినారు. 2-3 పెరిగింది రేటు. మీరు ఒక్కసారి అక్కడ లోకల్లో అప్పట్లో ఇన్వెస్ట్ చేసి లాస్ట్ ఒక 5 yearsలో డౌన్ అయిన మాట వాస్తవం. కానీ ఇప్పుడు అది మళ్ళీ రికవర్ అయింది. ఒకేలా డౌన్ అయితే కూడా మళ్ళీ రికవర్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఒక 10 years నా ఎక్స్పీరియన్స్ 10 yearsలో అండి, 10 yearsలో ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఎప్పుడు నష్టపోయింది ఏ లొకేషన్ అయినా నేను చూడలేదు. అట్లీస్ట్ ఒక 10 years వెయిట్ చేయాలి. మాది ట్రైబల్ ఏరియా అండి, వరంగల్ దగ్గర మాది. అసలు మా పెళ్ళప్పుడు నోటరీ ల్యాండ్స్ ఇప్పటికి కూడా ఎకరాలలో 30,000 రూపాయలకు కొన్నాడండి మా నాన్న ఎకరం. 30,000 రూపాయలకు కొన్నారు. ఇవాళ 10 లక్షల పైన ఉంది. గవర్నమెంట్కి ఏదైనా అవసరమైతే తీసేసుకుంటారు కూడా భూములు. మరి అట్లాంటి లొకేషన్స్లోనే ఆ రేటు ఉంది. ఎందుకని ఆ రేటు ఉందంటే పాపులేషన్ పెరుగుతూనే ఉంటుంది, మైగ్రేషన్ యాడ్ అవుతూనే ఉంటుంది, ఎప్పటికప్పుడు స్పెషల్ ట్రీట్ చేస్తూనే ఉంటారు. ఇవాళ ఒక అతను వచ్చాడు, నచ్చలేదు, చేయలేకపోయాడు, సమ్ రీజన్స్ ఉండొచ్చు, చెయ్యట్లేదు, సమ్ రీజన్స్ ఉండొచ్చు. కానీ వెంటనే నెక్స్ట్ వచ్చిన వాళ్ళు దీనికి డబల్ ప్లాన్ చేస్తున్నారు కదా. గ్రౌండ్లో ఒక 10-15 సంవత్సరాలు మొన్న చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్తే నాకు చాలా ఫీల్ అయ్యాను నేను. ఏమని అంటే నేను ఇంత లాంగ్ విజనే ఉంటుంది, నాకు ఇన్ని ఎకరాలు కావాల్సిందే, ఈ గ్రోత్ ఆలోచిస్తాను, నేను ఇట్లనే పని చేస్తా, మళ్ళీ మధ్యలో నాకు ఇబ్బంది వచ్చినా మళ్ళీ నేను టేకప్ చేస్తే మళ్ళీ ఇట్లనే చేస్తా అనే విషయము భలే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. అంటే మళ్ళీ ఆయన అంత విజన్ ఉంటేనే ఇప్పుడు లేటెస్ట్గా డెవలప్ అవుతున్న ప్రపంచంతో పాటు టెక్నాలజీతో పాటు ఇప్పుడు గ్రోత్ అవ్వడానికి అవకాశం ఉంటుంది కదండి. అలాంటి విజనరీ ఉన్న వాళ్ళని నెక్స్ట్ పబ్లిక్ ఎంచుకుంటారు. మిస్టేక్స్ అనేది పబ్లిక్లోనే కాదు ఎవరికైనా మిస్టేక్స్ అనేది అవుతుంటాయి. ఒక్కసారి ఆ మిస్టేక్ చవి చూసినాక మళ్ళీ ఒకసారి మిస్టేక్ చేస్తావా? ఎవరని చేయం కదా. ఒకవేళ మళ్ళీ రిపీట్ అయినా కూడా మళ్ళీ సరైన జాగ్రత్త తీసుకుంటాం. కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకసారి బిల్డ్ అయినాక ఆ కాలేజీలలో సందడి అంటే అమరావతిలో నేను కాలేజీల దగ్గర చూశానండి. ఏం లేనప్పుడు కూడా వెళ్ళి చూశాను నేను. కాలేజీల దగ్గర కాలేజీలు మాత్రం కంటిన్యూ ఉన్నాయి, అంటే పిల్లలు కంటిన్యూ ఉన్నారు. ఇప్పుడు వచ్చే జనరేషన్ మొత్తం వాళ్ళకి కంపెనీస్ తీసుకొస్తున్నారు, వాళ్ళకి రోడ్లు డెవలప్మెంట్ చేస్తున్నారు. అసలు అమరావతిలో రోడ్ చూస్తే మైండ్ బ్లోయింగ్ అండి. ఎటు చూసినా అసలు ఎక్కడ ట్రాఫిక్ జామ్ అవ్వడానికి ఆప్షన్ లేకుండా అంత గ్రీనరీ, అంత వ్యూ, అసలు కృష్ణానదిని చూస్తే కూడా చాలా బాగా అనిపించింది. అలాంటి లొకేషన్లో ఎప్పుడైనా ఇన్వెస్ట్ ఇవాళ చేస్తే రేపు రిటర్న్ కావాలి అనేది రాంగ్ అండి. ఇన్వెస్టర్ ఎప్పుడు కూడా లాంగ్ పీరియడ్ ఒక 10 years నుంచి 20 years వరకు ఒక పాలసీ మనం తీసుకుంటేనే మనం అంత లాంగ్ టర్మ్ వెయిట్ చేస్తున్నాం కదా, డబ్బులు కట్టుకుంటూ వెయిట్ చేస్తున్నాం. మరి అట్లాంటిది ఒక ప్లాట్ తీసుకునేటప్పుడు ఇదైతే ఏమవుతుందో అదైతే అన్నీ పక్కకి పెట్టి మీరు ఇన్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా నెక్స్ట్ 10-20 yearsలో మిరాకిల్స్ మనం చూడొచ్చు. ఇది ఇప్పటికే రేట్లు ఉన్నాయి మనకు తెలుసు. ఆంధ్రాలో ప్రతి భూమి కూడా
3 పంటలు పండుతుంది, 2 పంటలు పండుద్ది, కాస్ట్ ఎక్కువనే ఉంటుంది. మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాము. మరి అట్లాంటిది ఇప్పుడు కూడా ఆల్రెడీ కాస్ట్ ఉంది, రేటు పెరిగినాయి. 25,000, 30,000, 20,000 ఇట్లా నడుస్తుంది. కోర్ ఏరియాలకు నియర్ బై లొకేషన్స్లో ఈ రేట్స్ నడుస్తున్నాయి. మరి ఒక్కసారి కనుక మూమెంట్ అందుకొని టైం పట్టనియండి, మూమెంట్ అందుకుంటే ఈ రేట్లో దొరుకుతుందా ఒక్కసారి ఆలోచించండి. ఆలోచన చేసి మిమ్మల్ని మీరు మీరున్న లొకేషన్లో మీరు చూస్తున్న గ్రోత్ ఎట్లా ఇన్వెస్టర్స్ ఎక్కడెక్కడి నుంచి అండి, బయట స్టేట్స్ నుంచి, బయట కంట్రీస్ నుంచి కూడా మన తెలుగు రాష్ట్రాల్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. గూగుల్ కంపెనీ మనదా అండి? మరి ఎవరు ఎక్కడికి వచ్చి ఇన్వెస్ట్ చేస్తున్నారు? మరి వాళ్ళే ఇక్కడ గ్రోత్ ఉందని ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు మరి మనము జీవితంలో 2-3 సార్లు ఇన్వెస్ట్ చేయగలిగినప్పుడు ఒక మంచి మూమెంటం వచ్చింది నెక్స్ట్ జనరేషన్ ఫైనాన్షియల్గా ట్రాన్స్ఫర్ తీసుకురావడానికి. మరి అలాంటి అవకాశం వచ్చినప్పుడు మరి మనం ఎందుకు ఇన్వెస్ట్ చేయొద్దు? మనం ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నాం, ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాం? జీవిత కాలము నెలకి ₹1,00,000 చొప్పున, అంటే ఒక 30 సంవత్సరాలు, 30 ఏళ్ళకి ₹1,00,000 స్టార్ట్ అయితే ఇంకా 30 ఏళ్ళు అంటే 60 ఏళ్ల వరకు ₹1,00,000 చొప్పున సంపాదిస్తే 3,60,00,000 అండి ఓన్లీ. మరి ఒక్క ప్లాట్ మీకు 3,60,00,000 కింద కన్వర్ట్ అవ్వడానికి నెక్స్ట్ 20 ఇయర్స్లో అవకాశం ఉంది అంటే ఎందుకు ఇన్వెస్ట్ చేయకూడదు? అది పోతుంది, ఇది పోతుంది, అది అట్లనే మాట్లాడతారు, వీళ్ళు ఇట్లనే మాట్లాడతారు అనేవి బాగా వింటున్నాం ఈ మధ్యలో. ఈ సోషల్ మీడియా ఎక్కువైపోయినాక కాంట్రవర్సీలో లేకపోతే మెసేజ్లు, వాళ్ళకి ఏం పని ఉండదు. ఒకటి మనం మాట్లాడంగానే దానికి ఏదో ఒకటి పెట్టుకుంటే వెళ్ళడం వాళ్ళ పనే అది. కాలక్షేపం, టైం పాస్, ఫోన్ చేతిలో ఉంది, నాకు స్వేచ్ఛ ఉంది, ఈ స్వేచ్ఛ ఉంది అనేసి ఏదో ఒకటి పెట్టుకుంటే వెళ్ళే వాళ్ళని చూస్తామా మనము? వాళ్ళని బట్టి డెసిషన్ తీసుకుంటామా? మన జీవితాన్ని బట్టి, మనకు వచ్చే ఆదాయాన్ని బట్టి, మనం తీసుకోవాలనుకున్న గ్రోత్ను బట్టి, ఉన్న అవకాశాలను బట్టి, పాపులేషన్ బట్టి డెసిషన్ తీసుకుంటామా? ఇది ఒక్కసారి మీరు కూర్చొని ఫ్యామిలీతోటి కూర్చొని ఆలోచన చేసి డెసిషన్లు తీసుకోండి. పోస్ట్ పోన్ చేయడం వల్ల పెద్దగా ఉపయోగం అయితే ఉండదు. ఎప్పుడు మన దగ్గర అసలు నిన్న ఒకటి వచ్చింది రీలు, నేను వండర్ అయ్యాను. 100 కోట్లు అంటండి హైదరాబాద్లో విల్లా. 100 కోట్లు పెట్టి విల్లాలు అమ్ముతున్నారు, కొనేవాళ్ళు ఉన్నారు. 100 కోట్లు. మనం అమరావతిలో ఎంత ఇన్వెస్ట్ చేస్తామండి? 1 కోటి పెడుతున్నామా, 2 కోట్ల, 5 కోట్ల, 10 కోట్ల, ఎంత డబ్బులు పెడుతున్నాం? రేపు అది ఈ 100 కోట్లు చేయదా? ఒక్కసారి ఆలోచించండి. ఎప్పుడో ఒకరు ఇన్వెస్ట్ చేసి డెవలప్ చేశారు కాబట్టి కదా ఇవాళ 100 కోట్లు ఒక విల్లాకి పెడుతున్నారు. మరి అట్లనే ఇన్వెస్టర్స్ అనేది మనకి గాడ్ గిఫ్ట్. తెలుగు స్టేట్స్లో ఒక మూమెంటం నడుస్తుంది, రేట్లు పెరుగుతూ వెళ్తూనే ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చి బయట స్టేట్స్ నుంచి వచ్చి మన దగ్గర ఇన్వెస్ట్ చేసి, కంపెనీస్ అండి, తెలుగు కంపెనీస్ ఎన్ని ఉన్నాయి, మన వాళ్ళు ఎన్ని కంపెనీస్ పెడుతున్నారు, బయట వాళ్ళు ఎన్ని కంపెనీస్ పెడుతున్నారు, ఒకసారి రియల్ ఎస్టేట్ రిజిస్ట్రేషన్ ఆఫీస్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. 100 కంపెనీలు వస్తున్నాయండి. 100 కంపెనీలల్లో బయట కంపెనీస్ ఎక్కువ ఉన్నాయి. మరి ఎవరెవరో ఇక్కడ ఇన్వెస్ట్ చేసి ఇక్కడ ఇంత సంపాదిస్తుంది. తెలుగు వాళ్ళమండి మనము, మన దగ్గర ఒక అవకాశం ఉంది. ఈ టైంలో పర్టికులర్గా ఈ టైంలో సంపాదిస్తున్న వాళ్ళకే కదా ఏ అవకాశమైనా ఎవరికి ఉంటుంది? ఇప్పుడు డబ్బులు చేతిలో ఉన్న వాళ్ళకే. మరి మళ్ళీ నెక్స్ట్ జనరేషన్కి ఉంటుందా అంటే మేబీ ఉండకపోవచ్చు. మరి ఇప్పుడు మనకు అవకాశం ఉండి ఒక జనరేషన్ ఫైనాన్షియల్గా ట్రాన్స్ఫార్మ్ చేసుకోవడానికి ఒక బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ దొరికినప్పుడు ఎందుకు డెసిషన్ తీసుకోవద్దు? బాగా డబ్బులు ఉన్న వాళ్ళకి చాలా ఆప్షన్స్ ఉన్నాయండి, ఉన్నాయి కదా. ప్రతి దాంట్లో ఇన్వెస్ట్ చేస్తారు. 1% వచ్చినా, 50 పైసా వచ్చినా, ఎంత వచ్చినా సరే వాళ్ళకి పెట్టింది పెద్ద అమౌంట్ కాబట్టి వచ్చేది కూడా పెద్ద, ఎంత చిన్నదైనా కూడా పెద్ద అమౌంట్ కింద కన్వర్ట్ అవుతుంది. మరి మనకు వచ్చే ఆదాయాలు ఎన్ని ఉన్నాయి? మనం అసలు ఎక్కడ పెడుతున్నాం? పెట్టిన దాన్ని మళ్ళీ మనం దాని మీద వర్క్ చేయడానికి మనకు అవకాశం ఉందా? మనం చేసే జాబ్స్లలో ఇక్కడి నుంచి బయట కంట్రీస్కి ఎందుకు వెళ్ళామండి? డబ్బులు సంపాదించడానికి. మరి అక్కడ పని చేస్తేనే కదా మనకి డబ్బులు వచ్చేది. అట్లా కాకుండా మనం సంపాదించిన దాన్ని రొటేషన్ చేసి బిజినెస్లు పెట్టుకోవడానికి మనకు అవకాశం ఉంటుందా? ఓన్లీ ఎంప్లాయ్మెంట్ అంటే ఎంప్లాయ్మెంట్లోనే మనల్ని పిండి పిప్పు చేసి ఎండకేస్తున్నారు. మరి అట్లాంటిది మనం ఎక్కడ కూడా ఇంకొక బిజినెస్ పెట్టి ఇంకో రకంగా ఆదాయం తీసుకోవడానికి అవకాశమే లేనప్పుడు ఉన్న ఏకైక అవకాశం ఏంటండి? ఏంటి? ఇన్వెస్ట్మెంట్ ఓన్లీ.
మన దగ్గర మూమెంట్ ఉంది కాబట్టి ఓన్లీ ఇన్వెస్ట్ చేస్తే ఒక 20 ఇయర్స్లో మీరు మొత్తం జీవిత కాలంలో ఎంత డబ్బు సంపాదిస్తున్నారో అంత డబ్బు కింద ఇది పెరగడానికి అవకాశం ఉంది. స్థిరాస్తులు ఎట్లా లెక్క పెడుతున్నామండి మనం ఎవరినైనా? వీళ్ళకి ఇంత ఆస్తి ఉంది, ఎలన్ మాస్క్ దగ్గర నుంచి ఇవాళ మన హైదరాబాద్లో ఉన్న పర్సన్ వరకు ఎట్లా లెక్క పెడుతున్నాం? ఇంత డబ్బు ఉంది, ఇంత వెల్త్ ఉంది. ఆ వెల్త్ ఎలా క్రియేట్ అయింది? వాళ్ళు ఇన్వెస్ట్ చేసి వాళ్ళు పని చేస్తున్నారు. మరి మనకి ఇన్వెస్ట్ చేసి మనకు పని చేయడానికి అవకాశం లేనప్పుడు కనీసం ఇన్వెస్ట్మెంట్ అన్నా చేయాలి కదా. ల్యాండ్ పేపర్లు ఇంట్లో పెట్టుకుంటే రేటు పెరుగుతుందండి. నేను ప్రతి ఒక్కరికి చెప్తాను, జీవితంలో మా దగ్గర డబ్బులు ఉన్నప్పుడు మాకు అవకాశం దొరకలేదు. డబ్బులు ఉన్నప్పుడు నాకు అవకాశము ఎందుకు దొరకలేదంటే నాకు ఎవరు క్లియర్గా చెప్పలేదు. ఇవాళ ఇన్ఫర్మేషన్ ఉంది. నేను చాలా రియల్ భూమి కానీ నేను ఛానల్స్కి వచ్చేది కూడా ఓన్లీ ఇన్ఫర్మేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలోనండి. ఎందుకంటే ఒక యంగ్ ఏజ్లో పెట్టిన ఇన్వెస్ట్మెంటు మనకు పిల్లలు చేతికి వచ్చేసరికి పిల్లలకి అవసరాలకి అందుతుంది. మరి వాళ్ళ ఖర్చులు ఆదాయము ఖర్చు ఈక్వల్ ఉంది. మరి వాళ్ళకి గ్రోత్కి వాళ్ళ డెవలప్మెంట్ కోసము రిటైర్మెంట్ లైఫ్ కోసం మన దగ్గర ఫండ్ ఏదండి? ఏ స్థాయిలో ఉన్న వాళ్ళకి ఆ స్థాయిలో ఖర్చు ఉంది. మరి ఖర్చులు పోగా మీరు పక్కకు పెట్టిందే కదా ప్రాఫిట్, లేకపోతే ఫ్యూచర్ కోసం ఇన్వెస్ట్మెంట్స్. మరి నాకు 2 లక్షలు వస్తున్నాయి, నాకు 4 లక్షలు వస్తున్నాయి, మీ చేతిలో ఎంత ఉంది? మీ అకౌంట్లో ఎంత ఉంది? లోన్ తీసుకోకుండా ఎంత ఇన్వెస్ట్ చేయగలుగుతారు? ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు లోన్స్ అందుబాటులో ఉన్నాయండి. ఎంత లీస్ట్ 30-40 వేలు సంపాదించే వాళ్ళ నుంచి మీరు ఎంతైనా సంపాదించండి. ఎవరికైనా సరే లోన్ ఆప్షన్స్ ప్లాటింగ్ సెక్టార్లో బ్యాంక్ వాళ్ళు ఎంటర్ అయ్యారు. పెద్ద పెద్ద కంపెనీసు క్లియర్గా ఉన్న వాళ్ళకి బ్యాంకింగ్ వాళ్ళు లోన్స్ చేస్తున్నారు. కాబట్టి అట్లీస్ట్ మీకు 30-40,000 వస్తున్న ఒక 10 to 15,000 మాత్రం కట్టుకుంటే ఒక 20 ఇయర్స్లో మీకు ఆల్మోస్ట్ ఇవాళ ఒక 15 lakhs ఇన్వెస్ట్ చేసినా కూడా ఒక 20 ఇయర్స్లో అట్లీస్ట్ 80 లక్షల నుంచి ₹1,00,00,000 అవుతుందండి. మరి ఇప్పుడు మీరు ఇన్వెస్ట్ చేయకుండా పక్కకు పెడితే 15,000 12,000 మీ దగ్గర ఉంటాయా? మరి ఆ టైం వరకు ఇంత అమౌంట్ మీకు కనబడుతుందా? ఇన్వెస్ట్ చేస్తే కనబడుతుందండి. చెప్పేవాళ్ళు చాలా చెప్తారు, చాలా మాట్లాడతారు. అది వాళ్ళ ప్రాస్పెక్టు, వాళ్ళు పెరిగిన విధానంలో, లేకపోతే వాళ్ళ చుట్టుపక్కల ఎన్విరాన్మెంటు, వాళ్ళ లెక్క, వాళ్ళ ఆలోచన వేరే. ప్రతి ఒక్క పర్సన్స్ యూనిక్ అని ఎట్లా అంటామో సేమ్ ప్రతి ఒక్కరి ఫైనాన్షియల్ స్టేటస్ కానీ వాళ్ళ లైఫ్ స్టైల్ కానీ సపరేట్గా ఉంటాయి. కాబట్టి సలహాలు ఎవరిని అడగకండి. మీరు రియల్ ఎస్టేట్లో ఎక్స్పీరియన్స్తో మన ఛానల్స్లో లక్ష్మణ్ గారు కానీ వీళ్ళందరూ చెప్పించేది ఏంటి అంటే మీలాంటి వాళ్లకు ఒక మంచి అవకాశము. అసలు కంపెనీలు ఏంటి, అసలు ఏం అప్రూవల్స్ ఉండాలి, ఏ లొకేషన్లు బాగా అవుతున్నాయి, ఎంత బాగా అనిపిస్తుందో నాకు క్వశ్చన్స్ అడుగుతుంటే. మరి అలాంటి ఇన్ఫర్మేషన్ మొత్తం ఇలాంటి ఛానల్ ద్వారా మీకు ఇస్తున్నారు. కాబట్టి మీరు కూర్చొని ఆలోచన చేసి మీరు డెసిషన్ తీసుకోండి. ఇప్పటికి కూడా చాలామంది మా వాళ్ళు చెప్తేనే, లేకపోతే ఇట్లా ఉన్నాయండి. అట్లా కాదు. మన అల్లు అర్జున్ గారు ఒక విషయం చెప్పారు, ఎవరు చెప్తున్నారు ఏం చెప్తున్నారు అని కాకోకుండా దానికి ఏది సూటబుల్ అది నాకు వర్డ్ చాలా బాగా అనిపించింది అనమాట. అంటే ఎవరు చెప్తున్నారని కాదు, ఏం చెప్తున్నారు అనేది ఇంపార్టెంట్. అట్లనే నాన్న చెప్తున్నాడా, తమ్ముడు చెప్తున్నా, బాబాయ్ చెప్తున్నా అనేది పక్కకు పెట్టి మనకెంత అవసరము, ఎదుటి వాళ్ళు ఏం చెప్తున్నారు అనే దాని ఇన్ఫర్మేషన్ని మీరు తీసుకుని కనుక డెసిషన్ తీసుకోగలిగితే ఈ జనరేషన్లో వచ్చిన ఒక అద్భుతమైన అవకాశం అండి. ఈ రియల్ ఎస్టేట్లో మనకు ఆప్షన్స్ ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్.